బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ టాలీవుడ్ హీరోలు పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో. బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు సాధించిన పాన్ ఇండియా విజయాలను చూసి చాలా మంది టాలీవుడ్ హీరోలు అదే బాటలో పయనిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్, గ్రాండియర్ కోసం కంటెంట్ను విస్మరించడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ అందుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ వంటి పలువురు హీరోలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యారు. తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా హిందీలో మాత్రం డిజాస్టర్లు అందుకుంటున్నారు. అయితే తేజ సజ్జా, అడవిశేష్ లాంటి ఒకరిద్దరు హీరోలు మాత్రం యూనివర్సల్ కంటెంట్తో పాన్ ఇండియాని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్లో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు సినిమా మార్కెట్ని అమాంతం పెంచింది. దీంతో తెలుగు హీరోలందరూ ఇతర భాషల్లోనూ మార్కెట్ విస్తరించుకోవాలని ఆశపడుతున్నారు. నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒక సినిమా హిట్లైంది కదా అని ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మోజులో పడి కంటెంట్ను పట్టించుకోవడం లేదు. విషయం లేని సినిమాలను కూడా అన్ని భాషల్లో విడుదల చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతింటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నలుగురు హీరోలు మాత్రమే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నారు. తేజ సజ్జా, అడవిశేషు వంటి యువ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. డిజాస్టర్ టాక్తోనూ బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేసిన స్టార్డమ్ అయినది. గత కొంతకాలంగా తన స్థాయికి విజయాలు అందుకోలేకపోతున్న పవన్ ఇటీవల హరిహర వీరమల్లు అనే ఫిక్షనల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఒక వారం ఆగి హిందీలో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. సనాతన ధర్మం కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకుంటే అక్కడ తిరస్కరణే ఎదురైంది. ఇక రౌడీ బై విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. గీతా గోవిందం చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేశాడు. బాక్స్ ఆఫీస్ తగలబడిపోతుందని, షేక్ అవుతుందని, 200 కోట్ల కంటే ఎక్కువ వసూలు రాబడుతుందని రిలీజ్కు ముందు విజయ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేక ఘోర పరాజయం చవిచూసింది. దీంతో పూరితో కమిట్ అయిన మరో ప్రాజెక్ట్ను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన ఖుషీ సినిమా కూడా హిందీ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రీసెంట్గా కింగ్డమ్ మూవీతో మరోసారి పాన్ ఇండియా ప్రయత్నం చేశాడు. తెలుగులో బాగానే ఆడిన ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఫెయిల్యూర్గా మారింది. టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించాడు. కృష్ణుడి తత్వానికి సంబంధించిన కథాంశం కావడంతో ఉత్తరాది ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. దీంతో తన మార్కెట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుని ఆచితూచి అడుగులు వేశారు. ఈ క్రమంలో వచ్చిన స్పై సినిమా కూడా ఘోర పరాజయం అందుకుంది. కథలో పట్టు లేకపోవడం, సరైన ప్రమోషన్ లేకపోవడం వంటి కారణాలతో తెలుగుతో పాటుగా హిందీలోనూ నిరాశపరిచింది. అయితే ఇప్పుడు నిఖిల్ స్వయంభూ, ది ఇండియా హౌస్ వంటి మరో 2 పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈసారి గురి తప్పకూడదని తీవ్రంగా కష్టపడుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో నేరుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత నటించిన మట్కా మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ ఈసారి కూడా వరుణ్కు నిరాశ ఎదురైంది. ఇది దారుణమైన డిజాస్టర్గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని కొరియన్ కనకరాజ్ అనే సినిమాతో వస్తున్నారు. ప్రజెంట్ హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సాధించాలని చూశారు. భారీ బడ్జెట్, స్పై యాక్షన్ ఓరియంటెడ్ కథాంశం ఉన్నప్పటికీ కథనంలో లోపాలు, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల డిజాస్టర్గా మారింది. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తెలుగులో మాత్రమే విడుదల చేశారు. హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తే నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ లుక్లకి మారిపోయాడు. ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని తెలుగులోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక చాలా మంది హీరోలకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ ఎదురైంది.
రవితేజ, సందీప్ కిషన్, విశ్వక్ సేన్ లాంటి మరికొందరు హీరోలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. తేజ సజ్జా, అడవిశేష్, నాగ చైతన్య లాంటి మరికొందరు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ ఇప్పుడు మిరాయ్ అనే మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే కేవలం భారీ బడ్జెట్, భారీ తారకణం ఉంటే సరిపోదు. కథలో విషయం, అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ ఉంటేనే పాన్ ఇండియా సక్సెస్ సాధ్యమవుతుంది. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2, కార్తికేయ 2, హనుమాన్ వంటి కొన్ని సినిమాలు మాత్రమే అన్ని భాషల్లో సత్తా చాటాయి. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి 4 హీరోలు మాత్రమే పాన్ ఇండియా స్టార్డమ్ సాధించారు. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి ఇంకా ఎవరెవరు పాన్ ఇండియా విజయాలు అందుకుంటారో చూడాలి.